భర్తను ఇండియాకు రప్పించండి అంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్న అలేఖ్య. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ అనే వ్యక్తి 70,000 రూపాయలు లక్ష్మచంద గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్కు చెల్లించి ఈ నెల 15వ తేదీన ఇంటి నుండి బయలుదేరి 10 మందితో కలిసి దుబాయ్ దేశానికి వెళ్లిన మరుసటి రోజు ఫోన్లో మాట్లాడి రేపటి నుండి పనికి వెళ్తాను అని చెప్పి ఇప్పటి వరకు ఫోన్ లేదు. శ్రీకాంత్తో కలిసి వెళ్లిన మిగతా 9 మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు. మిగతా 9 మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13 రోజుల నుండి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఆచూకీ లేకుండా పోయిందని, 2 చిన్న పిల్లలు ఉన్నారని, నా భర్త ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేతులు జోడించి వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మాది దూదిగాం గ్రామం, జిల్లా నిజామాబాద్. నా పేరు తోకల అలేఖ్య, మా ఆయన పేరు తోకల శ్రీకాంత్. రీసెంట్గా మా ఆయనని దుబాయ్కి ఈ నెల 15 తారీఖున పంపించినాము. 16 రోజు బాగానే మాట్లాడిండు, 11 రోజు కూడా బాగానే మాట్లాడి నైట్ 12 నుంచి కొంచెం పిల్లలు కావాలా, భార్య కావాలా, నాన్న కావాలని డిస్టర్బెన్స్ అయ్యి ఎటెళ్ళింది ఏమో అతని ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏం లేదు. అయ్యా ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి గారు, మా ఆయన నాకు ఇండియాకి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి సార్. ఎవ్వరు పట్టించుకుంటారు, ఏజెంట్ గిట్ల ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా ఆయన 10 రోజులు అవుతుంది, ఫోన్ లేక ఏం లేక ఎట్టెళ్ళిండో తెలుస్తలేదు. ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు యాక్షన్ తీసుకుంటలేరు. కొద్దిగా నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల పాప ఉంది. ఒకళ్ళు నర్సరీ చదువుతారు, ఒకళ్ళు యూకేజీ చదువుతారు. కొంచెం దయచేసి ఎవరికైనా కనిపిస్తే ఇండియాకు పంపించండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని కొద్దిగా ఇండియాకు పంపించే ప్రయత్నం చేయాలి. మెండోరా మండలం దూదిగాం గ్రామం. నా కొడుకుని దుబాయ్ పంపించిన ఏజెంట్ ద్వారా. ఆ ఏజెంట్ ఏమంటుండంటే నేను లింక్ పెడతా అంటాడు. 70,000 తింపిన. అక్కడ కాంపాక్స్ ఉంటాడు, మనిషి ఉంటాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత లింక్ తా అంటున్నాడు. కానీ మనం ఫోన్ చేస్తే మనం లేపుతలేడు. ఎన్నిసార్లు ఫోన్ ఎప్పుడో ఒకసారి 4 గంటలకు అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు, ముచ్చని మాట్లాడుతున్నాడు, మళ్ళీ మాట్లాడలేదు. రమేష్ ఏజెంట్ రకమకంద. ఇప్పుడు ఎన్ని రోజులు తప్పిపోయి? 10 రోజులే. 10 గంటలు పోయాడు. ఫోన్ 16 నుంచి లేడు, ఫోన్ చేస్తలేడు. ఒకటే రోజు పొద్దున సాయంత్రం మాట్లాడాడు. రాత్రి 12 నుంచి మిస్ అయిపోయింది, లేడు. అందరూ ఆయనతో పోయిన అందరూ పని చేసుకుంటున్నారు, ఈయన కూడా లేడు. ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఏదైనా సాయం చేయగలరు.